వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గడిచిన రాత్రి అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి సజీవులుగా నిలిపి మంచి నిద్రనిచ్చి మనశ్శాంతినిచ్చి వేకునే తట్టి లేపినందుకై మనమందరం కూడా దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. ఈ శుభదినాన్ని చూడక ఎందరో మరణించి మటికి మన్నైపోయారు. ప్రియులారా, అయితే ఈ శుభదినాన దేవుడు మనల్ని బ్రతికించి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చి ఆయన శ్రేష్టమైన వాక్కును మనకు అనుగ్రహించాడు. అందుకై మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడే సెలవిస్తూ ఉన్నాడంట. ప్రియులారా, మనం ఏ ఏ విషయాల్లో బంధింపబడి ఉన్నామో బంధింపబడిన ప్రతి పరిస్థితుల్లో నుండి బయలు వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. బయలు వెల్లుడని బంధింపబడిన వారితో దేవుడు పలుకుతూ ఉన్నాడు. బయటకు రండని చీకటిలో ఉన్న వారితో కూడా దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏ బంధకంలోనూ బంధించబడి ఉన్నావు, ఎటువంటి పాపంతోనూ బంధించబడి ఉన్నావు, ఎటువంటి శోధనలోనూ బంధింపబడి ఉన్నావు, ఎలాంటి అపవాది యొక్క తొందరల చేత బంధింపబడి ఉన్నావు, కరువుతో బంధింపబడి ఉన్నావు, కష్టంతో బంధింపబడి ఉన్నావు, లేక రోగంతో బంధించబడి ఉన్నావేమో, శత్రువుల భయాందోళనతో బంధింపబడి ఉన్నావు, చెరసాలలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా బయలు వెల్లుడని బంధింపబడిన వారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బయటకు రండని చీకట్లో ఉన్న వారిని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎటువంటి చీకటైనా, ఎటువంటి మరణకరమైనటువంటి గాఢాంధకారమైన లోయ అయినా సరే దేవుడు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుడు నిన్ను నియమించాడంట. అందుకే నిబంధనకు గుర్తుగా నిన్ను ఉంచుకున్నాడంట. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే బయలు వెళ్ళమని దేవుడు బంధింపబడినవా ప్రతి వారికి కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా బయటకు రండని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ పరిస్థితుల్లో నుండి నేను బయటకు రాలేనేమో, ఈ రోగం నుండి బయటకు రాలేనేమో, ఈ కరువు నుండి రాలేనేమో, ఈ కేసు నుండి రాలేనేమో, ఈ శోధన నుండి బయటకు రాలేనేమో, ఇది చాలా ఉచ్చులాగా ఉన్నదే, నా వల్ల కావడం లేదని ఫీల్ అయిపోతున్నాను. దేవుడు అంటూ ఉన్నాడు, బయలు వెళ్ళండి అంటున్నాడు. బంధింపబడిన వారిని బయటకు రమ్మని చీకట్లో ఉన్న వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే అనేకులను కాపాడి నిబంధనగా ఉండుటకై నిన్ను నియమించానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను బయటకు రాలేనేమో, నన్ను నియమించాడా దేవుడు అస్సలు అంటే పడుతూ ఉన్నావు. నీవే అనేకులను బంధింపబడిన వారిని విడిపించబోతూ ఉన్నావు. నీవే చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకుని వస్తూ ఉన్నావు. నీవే అనేకులను రక్షణ వైపు మళ్ళిస్తూ ఉన్నావు. నీవే అనేకులకు మార్గదర్శిగా నిలబడబోతున్నావు. నీవే అనేకులను రక్షణానందంతో నింపబోతూ ఉన్నావు. నీ నోటి వాక్కు అగ్ని వలె, సుత్తె వలె, ఖడ్గం వలె దేవుడు ఉంచబోతున్నానని, అందుకే నేను నియమించానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యేకతను మనం గుర్తించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా భక్తులందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారంట. ప్రియులారా, ఎందుకంటే వారు అనేకులను బంధింపబడిన వారిని బయటికి తెచ్చేవారు. చీకట్లో ఉన్నటువంటి వారందరిని కూడా, బంధింపబడిన వారందరినీ బయలు వెళ్ళమని ఆజ్ఞాపించేటువంటి వారు, చీకటిలో ఉన్న వారందరినీ బయటకు రమ్మని పిలిచేటువంటి అధికారం కలిగినటువంటి వారుగా వారు ఉంటున్నారు. అందుకని వారు ఈ కార్యాలన్నీ దేవుని కొరకు ప్రయాసపడుతూ, ప్రార్థిస్తూ, దేవుని పరిచర్య కోసం ఆరాటపడుతూ, అర్పణలు ఇస్తూ, సాక్ష్యం పలుకుతూ
అనేకులకు బుద్ధి చెప్తూ, అనేకులను గద్దిస్తూ, దేవుని కొరకు అనేకులను సంపాదించేటువంటి వారు గనుక వారిని దేవుడు ఏమంటున్నా అంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ను ప్రేమించుడి అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారందరూ కూడా భక్తి పరులైపోతూ ఉన్నారు. బంధింపవాడిని బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇటు గొప్ప అధికారమును దేవుడు తన ప్రియబిడ్డలమైన మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఇలాంటి నిబంధనకు గుర్తుగా మనల్ని ఉంచడానికి దేవుడు మనల్ని నియమించాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి బంధింపబడి ఒకవేళ ఉన్నావేమో, చీకటిలో ఉన్నావేమో, దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు బంధింపబడిన తీరును దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ప్రియులారా, నువ్వు చీకటిలో ఉన్న పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకో. నేను చీకటిలోనే ఉన్నాను, బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, కష్టంతో ఉన్నాను, కరువులో ఉన్నాను, అవమానంతో ఉన్నానని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు కాదు, నువ్వు బంధింపబడి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. అయితే అనేకులు బంధింపబడిన వారిని విడిపించే అధికారం కలిగినటువంటి నిబంధన గుర్తుగా నువ్వు ఉన్నావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే చీకటిలో ఉన్న వారిని కూడా నువ్వు బయటికి తీసుకొని వచ్చేటువంటి భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా నువ్వు ఉంటున్నావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం మర్చిపోతూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుని, దేవా నిజముగా నేను అనేకులను బంధిపోయిన వారిని బయటికి తీసుకుని వచ్చే పాత్రగా నన్ను వాడుకో. చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చేటువంటి పాత్రగా నన్ను వాడుకో. దేవా నీ కృపను సమృద్ధిగా నాకు అనుగ్రహించి, నీ నిబంధనకు గుర్తుగా నన్ను ఉంచుతూ, నీ సేవ కొరకు నన్ను వాడుకో. గొప్ప విశ్వాసిగా వాడుకో, ప్రార్థనా పరులుగా వాడుకో. అద్భుత కార్యములు, సూచక్రియలు మా జీవితాల్లో జరిగించుతండి అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి, ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మీ వాక్కు చేతను బ్రతికిస్తూ ఉన్నారు, మీ వాక్కు చేత స్వస్థపరుస్తున్నారు, వాక్కు చేత ఆదరణ ఇస్తున్నారు, వాక్కు చేత నెమ్మదిస్తున్నారు, వాక్కు చేత జీవాన్ని ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. బయలువెలుడని బంధింపబడిన వారితోనూ, బయటకు రమ్మని చీకట్లో ఉన్న వారితోనూ పలుకుతున్న దేవుడు మీరే దేవా. అట్టి అధికారమును మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు స్తోత్రాలు. శుభదినాన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా అనేకులను బంధింపబడిన వారిని బయలువెళ్ళమని చెప్పేవారుగాను, చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చే అధికారం కలిగిన వారుగాను మీ బిడ్డలు వాడబడినట్లు కరుణ చూపమని, అటు ప్రార్థన, అటు విశ్వాసం, అటు భక్తిని, అటు నీతిని తండ్రి మీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మేలు చేయమని, వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఎగ్జామ్స్లో మీ తోడుంచమని తండ్రి. వారు ఎక్కడికి బయలుదేరినా, వారు ఏ పని ప్రారంభించినా మీ కాపుదల సమృద్ధిగా దయచేస్తూ 30 60 మీ బిడ్డలను ఆశీర్వదించి 100 వర్ధిలు చేస్తూ మహిమ పొందమని, సమాధానంతో నింపమని, సఖ్యత దయచేయమని తండ్రి. మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.